హలో హాయ్ వెల్కమ్ టు గుంటూరు శ్రీకృష్ణ సారీస్. మనం కొత్తగా అనేది కాంటాక్ట్స్ అనేది ప్రమోషన్స్ కావాలంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది. అది ఎలాంటి బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా సరే, క్లాత్ మార్కెట్ అయినా ఏ బిజినెస్ అయినా సరే ప్రమోషన్స్ అనేవి చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా ఈరోజు వచ్చింది 650 చీర వచ్చేసింది. ఇదే ఐటెం మనం హోల్సేల్గా అమ్మింది 350 అమ్మాము. ఓపెన్ చేసి చెక్ చేస్తే 500 అమ్మాము. కానీ అది 6 నుంచి 6.5 మీటర్ వచ్చింది. ఇది వచ్చిన కదా 5 నుంచి 6 మీటర్లు వస్తుంది. మిస్టేక్ అని ఫస్ట్ చేసుకోండి. ఓకేనా, క్లారిటీగా కదండి వీడియో మొత్తం. మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ 72A అండి, అండ్ బి వస్తుంది. వైష్ణవి కంపెనీ ఏ బ్లాక్లో ఉంటుంది మంది. చూసారు కదా, మిస్టేక్ పర్చేజ్ చేయండి. నాకు తెలిసి కంపెనీ వాళ్ళు చెప్పింది అంటే అన్నా 6 అన్నా 5 మీటర్లు చెప్పన్నా అన్నాడు. కానీ ఆ చీర బరువు, ఆ వెయిటు చూస్తే 6 మీటర్లు వస్తుంది అనుకుంటున్నా. ఇబ్బందికరంగా ఏముంటుంది, కానీ మిస్టేక్ అని పర్చేజ్ చేసుకోండి. 25 చీర కొనుక్కోండి. ఒక్కొక్క చీర 250 రూపాయలు. ఓన్లీ వీడియో కాలే ఇస్తున్నాను మీకు. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఇంకా సరికొత్త వీడియోలు బాగా వస్తుంటాయి మన దగ్గర. క్లారిటీగా వినే పచ్చి చూసుకోండి. మీరు ఇంకా జాయిన్ చేయాలంటే మీ రిలేషన్ వాళ్ళు కూడా మన షాపింగ్ కూడా వాళ్ళు కూడా లింకు ఏర్పాటు చేసి వాళ్ళు జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేస్తే ఏంటంటే గంటకి వీడియో ఇస్తాం మనం. మన ఓన్ ఛానల్, మన శ్రీకృష్ణ అంటే ఓన్ ఛానల్. ఇప్పుడు ఇచ్చేది చెప్పా కదా, 20 చీరలు కొన్న వాళ్ళకి ఒక్కొక్క చీర 250 రూపాయలు. పట్టు చీరలు అంటేనే శ్రీకృష్ణ. మిస్టేక్ పట్టి చూసుకోండి. 5 నుంచి 6 మీటర్లు. నాకు తెలిసి అన్ని చీర జాకెట్ వస్తాయి అనుకుంటున్నా. ఓకేనా, కానీ వీడియో మొత్తం ఇన్ని నాకు ఓపెన్ చేసి ఇస్తారా అంటే మాత్రం ఓపెన్ చేసి ఇస్తా. 400 పడుతుంది చీర, అది మీ ఇష్టం. ఓకేనా, క్లారిటీగా వినండి. ఏదైనా సరే వీడియోలో వినే పత్తి తీసుకోండి. మళ్ళా మీరు కాల్ చేసి ఇది ఎలాగా అని అడిగితే మీకు చెప్పం. ఎందుకంటే మా ఎంప్లాయీస్ కూడా అందరూ వీడియోలో ఉంటారు. వీడియో కాల్స్లు, కాంపస్ కాల్స్లు, వీడియో కాల్స్లు అన్ని ఫోన్లు మాట్లాడదు. ప్రత్యేకంగా వచ్చి ఇది ఎలాగా అడగద్దు. క్లారిటీగా వీడియో వినండి. వీడియోని పట్టి చూసుకోండి. మళ్ళా ఏ డౌట్ ఉన్నా ఏం అడగద్దు మమ్మల్ని. వీడియో వినండి, చెప్పాల్సిన డౌట్ మొత్తం చెప్పేసి. ఓకేనా, నేను చూపించేది ఒక 20 చీర ఓపెన్ చేస్తానండి. వేసి ఉంచున్నాము. ఒక 20 చీర ఓపెన్ చేస్తా అంతే. కలర్స్ మ్యాచింగ్ చేయండి. ఓన్లీ వీడియో కాలే 1 డే ఆఫర్ ఇచ్చేది. మనం ఈరోజు వెళ్తాము, రేపు ఇదే టైం దాకా ఆఫర్ వచ్చేసి తీసే ఐటము. పట్టు చీర అంటేనే శ్రీకృష్ణ. ఎందుకంటే కొనేవాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళు కానీ వేరే వాళ్ళు అమ్మాలన్నా అమ్మలేరు, వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోలేరు. వాళ్ళు కరెక్ట్గా మన రేట్ డౌన్ ఇచ్చామనుకోండి, అమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇటు ఆపుకునే కూడా హ్యాపీగా ఉంటారు. ఆ ఇద్దరు హ్యాపీనెస్ బాగా నచ్చింది. అంతేగా నేను రేట్ డౌన్ పెడతాను. ఎప్పుడైనా చెప్పాగా 250 రూపాయలు హోల్సేల్ ప్రైజ్. 20 చీర కొన్న వాళ్ళకి ఆఫర్ వస్తుంది. మీరు నా ఛానల్ ఫాలో అవ్వకుండా వస్తే మాత్రం ఈ రేటు రాదు. ఈ 1 డే జాగ్రత్త మాత్రం ఈ రేటు కూడా రాదండి. జంగిల్ పట్టు కూడా వచ్చిందండి ఇందులో. జంగిల్ పట్టు కలర్ చాలా ఉంటాయి. ఇంకో మోడల్స్ డిఫరెంట్ చాలా ఉంటాయి. కేవలం 1 డే ఆఫరే ఇస్తున్నాను మీకు. ఐదు నుంచి 6 మీటర్ల పత్తి చూసుకోండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. పల్లో పాటు ఇది మీరు ఓపెన్ చేసి చెక్ చేసి ఇమ్మన్నా ఇస్తాం. చెప్పాగా ఎంత అమౌంట్ చెప్పానో వీడియో మెన్షన్ చేశాను. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. మీకు లాంగ్ ఫార్మ్స్ హ్యాపీగా, ఇబ్బందికరంగా అయితే ఏముంటుంది.
పిచ్చి పిచ్చి చీరలే, సిల్క్ చీరలే 250, 300, 450, 500 అమ్ముతారు. అలాంటి మరి శ్రీకృష్ణ పట్టిస్తున్నాడంటే ఎంత అలా ఉండాలి చూసుకోండి ఐటము. మీకు తెలుసు కదా శ్రీకృష్ణ అంటే ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాడు. షాప్కి వచ్చేవాళ్ళు వెహికల్స్ మాత్రం మా కొట్టు ముందు ఆపద్దు. బయట పార్కింగ్ ఉంది, లేదా బయట కింద సెల్లార్ ఉంది, ఆ సెల్లార్లో పెట్టుకోండి. మీ హ్యాండ్ బ్యాగ్లు కానీ, మీ సెల్ ఫోన్ కానీ, మీ మనీ కానీ అది మీ ఇష్టం, మీ హ్యాండల్లో ఉంచుకోండి. లేని పక్షంలో మాత్రం మా ఎంప్లాయీస్కి కానీ, యజమాని కానీ ఎవరికి వర్తించదు ఆఫర్. ఇది ఆఫర్ అంటే అర్థమైందా మీకు? అర్థమైందా? మీరైనా సమస్యల్లో వచ్చి బిజినెస్లోకి వచ్చేసి ఫాస్ట్గా సరుకు అయిపోతుందని చెప్పేసి ధనదాన్ని కొనుక్కొని వెళ్ళిపోయి డబ్బులు అక్కడ పెట్టేసుకొని ఆ బ్యాగ్ కొనుక్కుంటే యజమానికి సంబంధం లేదు, మా ఎంప్లాయీకి సంబంధం లేదు. ఆల్రెడీ సీసీగా మొత్తం రన్నింగ్ అవుతున్నాయన్నీ. కానీ మీ అందుబాటులో మీ హ్యాండ్ బ్యాగ్ మీ దగ్గర ఉంచుకోండి. మీ చెప్పులు కానీ, చెప్పులు అంటే రోడ్డు మీద ఉంటాయి, ఇబ్బంది లేదు. ప్లస్ వెహికల్స్ మాత్రం కొట్టు ముందు ఉండకూడదు. కింద సెల్లార్ ఉంది, బయట పార్కింగ్ ఉంది, అలా వచ్చి పట్టి తీసుకోండి. లేని పక్షంలో అయితే ఎటువంటి సంబంధానికి మేమైతే మాకు సంబంధం లేదు. మీ అన్ని ఎవరు క్లారిటీ చెప్పాను, క్లారిటీ చెప్పినా పట్టి తీసుకోండి. ఎందుకు ఇంత ఎవరికి చెప్పామంటే ఇన్ని ఛానళ్ళు వదులుతున్నారు, ఇన్ని కొత్త కొత్త ఛానళ్ళు వస్తున్నాయి, కానీ ఎవరు ఈ విధంగా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నారంటే మీ ఛానల్లో ఎందుకు చెప్తున్నారు అంటే నాకు ఇక్కడ బంధుత్వాలు ఎక్కువ ఉన్నాయి. అర్థమైన బంధుత్వాలు అంటే అది వ్యాపారస్తులు తెలుసు, తెలియగల వాళ్ళు తెలుసు. మనం ఏంటంటే వ్యాపారం అమ్ముకుంటానికి వచ్చాం, కానీ ఒకరితో మనకి ఇష్టపక్క మాట్లాడడం. మనకు కావాల్సిన వ్యాపారం కావాలి. అదే బంధుత్వం అంటే. బంధుత్వాలంటే దానికోసమే సీసీ కెమెరా అన్నీ పెట్టేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం వచ్చింది వ్యాపారం కోసం వచ్చాం, కానీ మనం ఇంకో విషయం వెళ్ళకూడదు. మనం ఆ విషయం కూడా ఎందుకు ఎంటర్ చేసినా అంటే ఇప్పుడు మీకు క్లారిటీగా మీ ఫోన్లు కానీ, మీ మనీ కానీ, మీ వెహికల్స్ కానీ, ఫోన్లు మనీ మొత్తం మీ హ్యాండల్లో ఉంచుకోండి. వెహికల్స్ ఉంటే మాత్రం బయట మాత్రం చేసుకోండి. అది ఎందుకంటే నేను బాధపడ్డా కాబట్టి, నా వల్ల నా కస్టమర్ కూడా బాధపడకూడదు కాబట్టి అని ఎవరైనా క్లారిటీ చెప్తున్నా. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? మొత్తం డిఫరెన్స్ చార్ట్ చూడండి. ఇదే కాదు, చాలా మంది అంటున్నారు స్క్రీన్ షాట్ చేసి నాకు ఇవే కావాలంటాయి. ఇది ఇవ్వటం కుదరదండి. ఇవన్నీ బ్యాగ్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అన్నీ వివరంగానండి మొత్తం రాసి సర్దేసుకుంటాం అన్నీ. అందుకే ఇవిడగా ప్రమోట్ చేస్తున్నాను. మీరు తీసుకుంది 20 చీరే, ఇంకా చూడాల్సింది 650 చీరలు, 650 డిజైన్లు, 650 బోర్డర్స్ ఉన్నాయి. అవి మిస్ అవుతారా? ఈ ఒక చీర కోసం మిస్ అవుతారా? మీరు ఆలోచించుకోండి. 20 చీర కొనుక్కోండి, 250 రూపాయలు చొప్పున. ఓన్లీ వీడియో కాలే. షాప్కి వచ్చేవాళ్ళు, క్యాషే కావాలి, కొత్తగా చూసేవాళ్ళు అయితే షాప్ మన ఛానల్లో జాయిన్ అవుతేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేదు మనం చూడకుండా వచ్చామంటే మాత్రం మా రేటు వేరుగా ఉంటుంది. క్లారిటీగా వినండి. ఫస్ట్ నుంచి చివరి దాకా వీడియో వినండి. వీడియో వినాక మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి కూడా మా వీడియో మంచిది, మా శ్రీకృష్ణ అన్న మంచోడు, ఆ షాపులంతా ఎంప్లాయీ మంచోళ్ళు అంటే కామెంట్స్ పెట్టండి. ప్లస్ చాలామంది కామెంట్స్ పెట్టారు. మొన్న పొడిపొద్దు ఒకటి ఇచ్చాం మనం, దానికి కొంతమంది వచ్చినాయి మనకి. కానీ ఆ పొడిపొద్దుగా దసరా రోజు ఇస్తాను, ఇచ్చిన మాట తప్పను. శ్రీకృష్ణ అక్కలకి చెల్లెలకి 10 పట్టు చీరలు ఇస్తానని. అందులో రావాల్సిన ఇంకా మ్యాటర్ రావడం, ఇంకా కొంతమంది వదల మ్యాటర్లు కొంతమంది మర్చిపోయారు. కాబట్టి క్లారిటీగా వినండి. మళ్ళా ఆ పొడుపు కదా మొత్తం క్లారిటీగా వినండి. విన్నాక అప్పుడు మీకు పట్టు చీర కావాలంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. కొంతమంది ఇంకా చిన్న విషయం చెప్తున్నాను, కరెక్ట్ సమాధానం చెప్పలా, ఇద్దరు కూడా చెప్పారు. మళ్ళీ ఎవరు చెప్తున్నా, పొడుపు కథ కావాలి, క్లారిటీగా వినాలి అంటే చెల్లెళ్ళకి, అక్కలకి కానీ, అమ్మలకు కానీ దసరా కోసం 10 పట్టు చీరలు ఫ్రీగా ఇస్తున్నాను. అది కూడా పిచ్చి పిచ్చి పట్టు చీరలు ఏమి, మంచి చీరలే ఇస్తాను, ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేదు నా వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే అది కూడా మెసేజ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? ఫైనల్గా 2 చీరలు ఓపెన్ చేస్తాను. మొత్తం డిఫరెన్స్ చార్ట్ చూడండి. సస్పెన్స్ వీడియోలో కూడా సస్పెన్స్. అమ్ముకునే వాళ్ళకి సువర్ణ అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే ఇవే కాదు, రకరకాలు ఉన్నాయి నా దగ్గర.
ధైర్యంగా అమ్ముకోండి. చాలామంది అన్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న కొత్తగా మళ్ళా స్టార్ట్ చేస్తున్నామన్నా, లాక్డౌన్లో ఇబ్బంది పడ్డామన్నా, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ మీ ఛానల్ చూసామన్నా, మాకు ఒక ధైర్యం కల్పించామన్నా, నువ్వు ఇబ్బందికరంగా ఉంటే ఫోన్ కూడా చేయమన్నామన్నా. చాలామంది కొనుక్కున్నారు, ఇబ్బందికరంగా లేవన్నారు, హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఉంటారు. జర్నీ అంటే అదే కావాలి, జర్నీ అంటే అదే కావాలి. మనం సరుకుపోవాలి, వాళ్ళు అమ్ముకోవాలి. ఆ జర్నీ ఎక్కడ ఆగుతుంది ఏంటంటే నాకు బాధ వేస్తుంది. నాకు రూపం మిగిలిన ముఖ్యం కాదు, నా కస్టమర్కి 10 రూపాయలు మిగిలిన ముఖ్యం తీసుకుంటాను. నాకు చెప్పా, నాకు రూపాయి మిగిలిన కాదు, నాకు కస్టమర్ 10 రూపాయలు కావాలని కోరుకునే మనస్తత్వం నాది. అంతేగాని ఫ్లాట్గా ఇవ్వనండి. ఎక్కడ వెహికల్స్ బయట పెట్టుకోవాలి, మీ ఫోన్లు కానీ, మీ మనీ కానీ, మీ హ్యాండ్ బ్యాగ్ కానీ మీ హ్యాండర్లో ఉంచుకోవాలి. యాజమాన్యం కానీ, మా ఎంప్లాయీస్ కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు, ఇబ్బందికరంగా లేదు. ఫుల్ సీసీగా పెట్టేశాను, హ్యాపీ. ఎందుకంటే అది ఉంటేనే సేఫ్ అనుకున్నాను. నేను ఇందుకు అవసరం లేకున్నాను, మనీ చాలా వేస్ట్. నా పిల్లలకు బండి కొనిపిద్దాం అనుకున్నాను, కానీ పిల్లకు ఉన్న తండ్రి బాగుండాలి ముందు అని మా పిల్లలు చెప్పారు. నాన్న మీది బాగుంటే చాలు, వెహికల్ అవసరం లేదన్న, అవసరమైతే నడుచుకుంటే పోతాం, చదువుకుంటా కాలేజీకి వెళ్ళాను అన్నారు. ఎందుకంటే సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు మనకు ఇరుక్కోవాలి డాడీ, మనం నిజాయితీగా ఉన్నాం, మనకి పక్కా నిజాయితీగా ఉన్నాం, కానీ సమస్యలు మనకు వెళ్ళకూడదు. అందుకని ఆ వెహికల్ కూడా ఆపేసి మేము నడుచుకుంటూ కాలేజీకి వెళ్తాము అని, లేదంటే నడుచుకుంటే అక్కడికి బస్సు ఎక్కుతాము అని అన్నారు. అందుకే వాళ్ళ కోసం కూడా ఆ వెహికల్ కూడా ఆపేసి కూడా వాళ్ళ కోసం కెమెరా మొత్తం చేసి, ఎందుకంటే మన పెంచే పెంపకున్న పిల్లలు కూడా తయారవుతారు. కోపాలు ఉంటాయి, ఆ కోపం ఎందుకు వస్తుంది తెలియదు. రెచ్చగొట్టే ఏముంటుంది, పరుచుకుంటాం, కనుక్కుంటాం, అది అవసరం లేదు కాదు. కరెక్ట్గా క్లారిటీగా విని ఎవరైనా సరే అసలు ఎందుకు కోపం ఎందుకు రావాలి, అసలు ఎవరు వ్యాపారం ఉంటుంది, నాకు వ్యాపారం ఉంటుంది, నాకు ఉండదు, కానీ అదే విధంగా ఉంటాను నేను. దేవుడు రాస్తాడు ఎవడైనా, బ్రహ్మగీత ఎవరు చెప్పలేదు. రోజు 5,000 అమ్మొచ్చు, రోజు 50,000 అమ్మొచ్చు. 5,000 అలాగా ఉండాలి, 50,000 అలాగా ఉండాలి. వాళ్ళు 50,000 అమ్మామే, రేపు 10,000 అమ్మాని మొక్క చెట్టించుకోకు. కస్టమర్ దేవతలు, వాళ్ళు లేకపోతే మనం లేవు. మనం అమ్మేది మనం ఒక్క షాపులో కూర్చొని మన షాపులో కూర్చొని ఈ కస్టమర్లు ఏం చేస్తారు పాపం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు మోట్లు వేసుకొని ఊరు పల్లెటూరు, సందు కాని సందు, ఇల్లు కాని ఇల్లు, అమ్మ చీరలు అమ్ముకొని ఎందుకు వస్తారు వాళ్ళు. ఒక రూపాయి వస్తున్న ఆశ వాళ్ళకు, ఆ ఆశ కల్పించేది మనం. అంత క్లారిటీ చెప్తున్నాను. ఫస్ట్ నుంచి చదువుదా వీడియో నుండి. నా మాటలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నేను ఇబ్బందికరంగా చెప్తే దానికి కూడా కామెంట్ పెట్టండి, ఇబ్బంది లేదు. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నేను దానికి సర్దిద్దుకుంటాను, ఓకేనా. ఎక్కడైనా సరే మీరైనా సరే ఎక్కడైనా సరే కోపాలు తాపాలు ఆపేసేయండి. ఆపేసి చల్లగా వ్యాపారం చేసుకుంటే, మీ ఇళ్ళ పక్కన ఉన్నారు డైలీ 40,000 అమ్ముతారు, మీరు 2,000 అమ్ముతున్నారు, వాళ్ళు 40 అమ్ముతున్నారని వాళ్ళ మీద గొడవ వెళ్ళకూడదు. మనం ఎందుకు అమ్మకూడదు? ఆ 2,000 నుంచి 20,000 ఎందుకు వెళ్ళకూడదు? ఆ 20,000 నుంచి 40,000 ఎందుకు వెళ్ళకూడదు? ఆలోచన పెడితే మాత్రం మీరు జన్యులు అవుతారు, ఓకేనా. సరికొత్త వీడితో రేపు వస్తాను. ఆఫర్ డోంట్ మిస్ అవర్.